ఈనాడు కొడుకులు కోడలు ఉన్నారు కదా, వీళ్ళంతా మిమ్మల్ని 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి వాళ్ళు కడుపు కట్టుకొని సంపాదించిన ఆస్తిని తిని బతుకుతున్న ఈనాటి యవనస్తులు కోడలు మన తల్లిదండ్రులని వృద్ధాప్యంలో ఉన్న మన వాళ్ళని చూడాలి అనేది అక్కడ ఒక ఉపకారానికి మెట్టి పోసే కనుక భాగ్యం దొరికితే మనల్ని కనిపెట్టి పెద్ద చేసిన తల్లిదండ్రులు మనం ఎలా చూడాలి? కంటికి రెప్పలా చూడాలి. అవునా కదా? అదే మనం నేర్చుకునే పాఠం దగ్గర. ఈనాడు కుటుంబాలు ఎలాగో ఉన్నాయి. మన కుటుంబాలు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని వదిలేస్తున్న చాలా మంది మనకు కనపడతారు. అదే అక్కడ నేర్చుకుంటాం. అందులో పాయింట్ అదే, ఇక ఎక్కువసేపు లేకుండా. రెండవది, మార్క్స్ సువార్తలో ఆ ఊర్లో యేసుప్రభు వచ్చాడు, ఆ ఇంటిలో చేరాడు, ఆయన ఉన్నాడని ప్రజలందరూ గుమిగూడి వచ్చారు. ఎవరు పిలవలే ఆమె. తండ్రులు వచ్చేసారు, ఏసే వచ్చాడని వార్త విని ఒకరితో ఒకటి చెప్పుకున్నారు. ఇల్లు నిండిపోయింది, వార్త నిండిపోయింది. ఆ ఊళ్ళో పక్షవాయు గల వాడు ఉన్నాడు. వాడి సంగతి మనకు తెలుసు. వాడిని నన్ను తీసుకుపోయిందని చెప్పినాడు కాదు. ఎందుకంటే యేసు ప్రభు వారు 2వ అధ్యాయం 5వ వచనంలో మనసు మీద వారిని పట్టుకొచ్చినందుకు వారి విశ్వాసము చూసి అని రాయబడింది. ఎవరి విశ్వాసాన్ని చూశారా? మోసుకొని వచ్చిన వారి విశ్వాసాన్ని చూసి, ఆ విశ్వాసమును బట్టి ప్రభు వారి జీవితంలో 2 పనులు చేశారు. ఒకటి, వారి పాపములు క్షమించారు. రెండవది, ఆ తర్వాత ఆ పక్షవాయు గల వారిని నువ్వు లేచి పరిపెట్టుకొని నువ్వు వెళ్ళు అన్నాడు. ఎవరిని బట్టి? మోసుకొని వచ్చిన వారి విశ్వాసమును బట్టి. దీంతో మనం ఏం నేర్చుకుంటాము? ప్రభు యొద్దకి ప్రజలను నడిపించడానికి ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. మన ఇంటిలో, మన బజార్లో, మన సంఘంలో మన ద్వారా ఒకరు నడిపించబడాలి ప్రభు యొద్దకి. అప్పుడు వారి పాపములు క్షమించబడడానికి అవకాశం ఉంది, వారి భారముల నుండి విడుదల పొందడానికి అవకాశం ఉంది. వారి విశ్వాసాన్ని బట్టి నీవు నేను, మన విశ్వాసమును బట్టి మన ద్వారా ప్రజలకు మేలు దొరుకుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది. పత్రికల పాఠంలో మనం చూస్తాం, అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తున్నాడు. గలతీ సంఘానికి, సహోదరులారా, మీలో ఎవరైనా ఆత్మ సంబంధులైన మీరు ఒక పని చేస్తుండాలి. ఎప్పుడు ఏంటంటే, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి, మీ పనిని మీరు పరీక్షించుకోవాలి. సత్యం నుండి తొలగిపోయిన వారిని తిరిగి ప్రభు యొద్దకు నడిపించాలి. అంటే సంఘము ఎప్పుడు అంటే మనమందరము మనల్ని మనము పరిశీలన చేసుకుంటా, మన పనిని మనము పరీక్షించుకుంటా, మనం కూడా ఎక్కడ శోధనలో పడిపోతామేమో, ఎక్కడ పలికిన పడి దేవుడికి దూరం అయితే మన భయంతో మనల్ని మనం పరిశీలన చేసుకుంటా, మనం సాత్వికమైన మనసుతో మన చుట్టూ ఉన్న వారిని ప్రభు యొద్దకి మనం తీసుకురావాలి. ప్రభు యొద్ద అది క్రీస్తు యొక్క నియమం, ప్రభు యొక్క నియమం. అక్కడ రాయబడింది 2వ వచనంలో, ఒకరి భారంలో ఒకరు భరించి. అంటే మనము పిలువబడినది దేనికంటే, ఇతరుల భారాన్ని మనము భరించడానికి పిలువబడ్డాము. ఇతరుల యొక్క కష్టములలో పాలుభాగస్తులుగా ఉండడానికి పిలువబడ్డాము. ఇతరులు కష్టములు, శ్రమలు, బాధలు ఉన్నప్పుడు దానిని పంచుకోవడానికి మనము సంఘము పిలువబడినది. మన పని అది. అది నాది కాదు అనడానికి లేదు, అది నాకు సంబంధం లేదు అనడానికి లేదు, అది నాకేం అవసరము అనడానికి లేదు. కారణము మన పిలుపులోనే ఒక పని ఉంది. ఏంటంటే
మన పిలుపులోనే ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటంటే మన చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క అవసరతలని, వారి యొక్క భారములను, వారి యొక్క అక్కర్లను గుర్తించి వారిని అవి మనవిగా తలంచి వాటన్నిటి నుండి విడుదల పొందేలా చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం నుండి 5వ వచనం వరకు ఆ మాటలు ఉన్నాయి. పరిచర్యలో సంఘము కలిగి ఉండవలసిన బాధ్యత, సామాజిక ఆధ్యాత్మిక బాధ్యత. సహోదరులారా, ఎవరైనా ఒకడు తప్పిదములో చిక్కుకొనిన ఎడల, ఏదైనా తప్పిదములో చిక్కుకొనిన ఎడల, ఏదో రకంగా చిక్కుపడ్డాడు ఆయన, ఆత్మ సంబంధులైన మనము అతన్ని ఏం చేయాలా? విడిపించడానికి మనం పని చేయాలి. విడిపించడానికి ఇంకొక మాటని జ్ఞాపకం చేశాను. యాకోబు పత్రిక 6వ అధ్యాయం 5వ అధ్యాయము 19వ వచనం. నా సహోదరులారా, మీలో ఎవరైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల, పాపిని వారి తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడు మనకి. గలతీ పత్రికలేమో ఎవడైనా తప్పిదములో చిక్కుకుంటే ఆత్మ సంబంధమైన వాడు తాను కూడా శోధింపబడతాడేమో, తాను కూడా చిక్కుపడతాడేమో అని ఆలోచన చేసి వారి సత్యంలోకి మళ్లించాలి. ఇక్కడ యాకోబు అంటున్నాడు, ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు అతన్ని మరి ఒకటి సత్యంలోనికి నడిపించినప్పుడు పాపిని వారి తప్పు మార్గం నుండి రక్షించి మరణం నుండి ఒక ఆత్మని కాపాడిన వారము అవుతాం. అంటే మన యొక్క నిర్ణయాలు ప్రజల యొక్క జీవితాలను బాగు చేస్తాయి. అదే కదా ఎవడైనా సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతన్ని సత్యమునకు మళ్లించిన ఎడల, అంటే ఏంటి? నీవు అతని పట్ల ప్రేమని మరియు ఒక బాధ్యతను మరియు అతను బాగు చేయాలని ఒక తలంపు, నిర్ణయం మన జీవితంలో ఉన్నప్పుడు అతడు రక్షింపబడతాడు, రక్షణలోనికి అతను నడిపించబడతాడు. యూదా పత్రిక చూడండి. యూదా పత్రిక ఎక్కడ ప్రకటన గ్రంథానికి ముందు యూదా పత్రికలో ఒక మంచి మాట ఉంది. 22వ వచనం. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దాన్ని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించుడి. సంఘానికి బోధ. సందేహపడు వారి మీద కనికరం చూపుడి. సందేహం ఉంటుంది చాలా మందికి. ఇప్పుడున్నటువంటి సమాజంలో విస్తృతమైన బోధ క్రైస్తవ సంఘంలో జరుగుతుంది. ఈ బోధ వినడాన్ని బట్టి అనేక అనుమానాలు మనకు వస్తాయి. అనేకమైన అనుమానాలు. ఈ అనుమానాల్లో ఏది మంచిది కాదు అనే ఒక సమస్య వస్తుంది. ఆందోళన, భయం, సందేహము, అనుమానము ఇవన్నీ వచ్చినప్పుడు మనం కనికరం చూపాలి. కనికరం అవసరం వారికి. కనికరం. సందేహంతో ఉన్న వారికి గద్దెంపు కాదు. ఏం కావాలి? కనికరము, దయ, జాలి. ఇది అవసరము. అక్కడ యూదా భక్తుడు చెప్తున్నాడు, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీరం సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక
దాన్ని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించి, భయంతో కొందరిని ఖండించండి. ఇలా తప్పిపోయిన వారిని తిరిగి సత్యమునకు మళ్లించినప్పుడు, సందేహపడు వారి మీద కనికరము చూపినప్పుడు, అగ్నిలో నుండి వారిని రక్షించిన అనుభవంతో ఉన్నప్పుడు, గలతీ పత్రికలో తప్పిదములో ఎవరైనా చిక్కుబడితే అతన్ని సత్యమునకు మళ్లించినప్పుడు, మరి దేవుడు వారికి ఇచ్చే భాగ్యం ఏంటిది? దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని పోలిన జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఎవరు ప్రకాశిస్తారు? నీతి మార్గం అనుసరించి అనేకులను ఎవరు దేవుని వైపుకు తిప్పుతారు. దానియేలు గ్రంథం ఇంకా విస్తృతంగా బైబిల్ లెంటిలో బైబిల్ చదివిన క్రైస్తవుడు ఉంటే ఆడ క్రైస్తవుడు కాదు. ఇంటికి పోవట్లేదు, బైబిల్ వదిలేసి ఇంటికి పో. వివేకం తీసుకున్నావా? నువ్వు తీసుకున్నావా? ఇంకా దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలం, దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. పేజ్ నెంబర్ చెప్పు. 744. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. నిరంతరం దానికి ఆ వెలుగుకి ఆరిపోయే గుణం లేదు. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన వెంబడించేవాడు కూడా వెలుగుతూనే ఉంటాడు. అంటే నీవు వెలుగుతున్నప్పుడు అనేకులను మనము రక్షణలోనికి మనం తీసుకొస్తాము. అది అక్కడ చెప్పబడుతుంది. ఈ లెంత్ లో మనం చేసే పని ఏంటి అంటే అదే అన్నమాట. మనం ఏం చేయాలి? ఆకలితో ఉన్న వారిని ఆదరించాలి. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక బలహీనతలో ఉన్న వారి మీద కనికరము, దయ వీటిని చూపి వారిని ప్రభు యొద్దకు తీసుకొచ్చి ప్రభు దగ్గర వారిని బలపరచాలి, ప్రభువులో వారిని స్థిరపరచాలి. ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు మన జీవితంలో ఏదైనా ఆపద వచ్చిందనుకో, అప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు 41వ కీర్తన తీయండి. 41వ కీర్తన 41వ కీర్తనలో ఏముంది? బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలముందు యెహోవాని తప్పించును, యెహోవా వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చటి నీవు వాడిని అప్పగించవు, రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగం కలుగగా నీవే వారిని స్వస్థపరచుదువు. ఎప్పుడట? బీదలను కనికరించినప్పుడు. మనకు కూడా ఆపద వస్తుంది, మనకు కూడా రోగం వస్తుంది. వచ్చినప్పుడు సమయానుకూల సహాయకుడైన దేవుడు సమయోచితమైన జ్ఞానం ఇచ్చి మన ఆశీర్వదించే దేవుడు మనకు సహాయం చేస్తాడు. రోగం కలుగుగా నీవే వారిని స్వస్థపరచుదువు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. బీదలెవరు? బీదలెవరు? నువ్వు బీదగా, నువ్వు బీదమైన ఎవడన్నాడు? బీదలంటే భూమి లేనివాడు, అన్నం లేనివాడు, ఇల్లు లేనివాడు, డబ్బులు లేనివాడు కాదు బీదోడు. అంటే జాలి, దయ, కనికరము, మనసు చలించలేని వాడు బీదోడు. వీళ్ళలో అన్నీ ఉంటాయి కానీ వాడు బీదోడు. అర్థమైందా? అర్థం కాలేదా? నువ్వు
6లో అన్ని ఉన్నాక పేదవాడు అవుతారు. ఎట్లా పేదవాడు అవుతారంటే అతని మీద జాలి చూపే మనసు అతనికి అన్ని ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అతనికి కావాల్సింది ఏంటి? కనికరం, దయ, జాలి, ప్రేమ. ఇవి లేనివాడు పేదవాడు. ఇలాంటి వారిని మనం కనికరించాలి, ఇలాంటి వారి పట్ల దయ చూపాలి. పేదరికం డబ్బుతో ప్రభుత్వాలు అలా కొలుస్తాయి, కానీ దైవం అలా కొలవదు. దైవం కొలత వేరే. దైవం కొలత ఏంటంటే నీ దయ పొందలేదని వాడు పేదవాడు. అర్థం కాలేదా? అర్థం కాలేదు. ఇప్పుడు మీకు చెప్తాను. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు, ఒక లాజరు ఉన్నాడు. దేవుడు గుర్తుపెట్టుకోవాలి, బండ గుర్తుపెట్టుకోవాలి, ముద్ర వేయాలి. అట్లా అంతే. ఊరికే ఏదైతే బయట మూసేసి చెప్పాలి మీరు. లూకా సువార్త 16వ అధ్యాయంలో 16 ఇప్పుడు 16వ అధ్యాయంలో 19వ వచనం నుండి ప్రారంభమైంది. ధనవంతుడు ఒకడు ఉంటాను, లాజరు ఒక దరిద్రుడు ఉంటాను స్టార్ట్ అవుతుంది. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు, ద్రాక్షరసం ఉంది, మంచి బట్టలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఆ ఇంటి గేట్ ముందు ఎవరున్నాడు? అన్నం లేని వాడున్నాడు, ఆ ఆకులతో తొట్టిలో పడేది తినేవాడున్నాడు. ఇద్దరు చచ్చిపోయారు. చచ్చిపోయారా లేదా? పోయారు. ఒకడు పరలోకంలో వెళ్ళాడు, ఇంకో ఆయన నరకంలో ఉన్నాడు. నరకంలో ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? అయ్యా అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా, నీ రొమ్మును ఆనుకుని లాజర్ని పంపించి అతను చిక్కిన వేలుతో నాకేం కావాలా? ఏం కావాలా? చిక్కిన వేలుతో నీళ్ళు వస్తాయా? వస్తాయా? ఇప్పుడు పేదవాడు ఎవరు? ఎవరు? దివ్య చెప్పు. పేదవాడు ఎవరు? ఇక్కడ పేదవాడు అన్నీ ఉండి ప్రజల దయ, ప్రజల యొక్క ప్రేమ, ప్రజల యొక్క కనికరము, ప్రజల యొక్క మనసు ద్వారా మేలు పొందని వాడు పేదవాడు. వాళ్ళని కనికరించాలి. వాళ్ళ ఆకలితో ఉన్నవాడు పేదవాడే, అది పక్కన పెట్టండి. వ్యాధి బాధతో ఉన్నవాడు పేదవాడే. కానీ ఇవన్నీ ఉండి కూడా, అన్ని సమృద్ధిగా ఉండి కూడా ఇంటిలో ప్రేమని నోచుకుని వాడు పేదవాడు. ఒక ప్రేమతో కూడిన స్పర్శ, తన పిల్లల యొక్క స్పర్శ పొందలేని వాడు పేదవాడు. ఆ ప్రేమ కొరకు ఎదురు చూసే వాళ్ళు నీ గదిలో ఉన్నారు, నీ ఇంట్లో ఉన్నారు. ఆ దగ్గర పోయి అలా భుజం మీద చేసి ఒక ముచ్చట చెప్పు, పడుకునేది అంతా. మన ఇంట్లో ఉంటారు కదా, మా అమ్మ మా నాయన బాగా తినాలని అన్ని ఇంట్లో పెట్టి నేలా కొడుకు వచ్చి కాస్త ప్రేమతో మాట్లాడితే దాని లెక్క వేరే. బిర్యానీ పెట్టిన దానికంటే ఎక్కువ. ఎంత ఏ సమయంలో నిజంగా నేను చెప్పింది అదే అన్నమాట. అది అవసరం. ఇప్పుడు ఈ లెంగ్త్లో మనం చేయాల్సింది ఏంటంటే, మనము ఎవరికైతే ఇది ఇవ్వగలమో వారి దగ్గరికి వెళ్ళాలి. మనం వారితో కలిసి మనం మాట్లాడాలి, వారితో కలిసి వారిని కనికరించాలి, వారి బాధ తెలుసుకోవాలి. మనము వారితో ప్రేమతో మాట్లాడాలి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, కటాక్షించువాడు ధన్యుడు. అతనికి దేవుడు మేలు చేస్తాడు అన్నమాట. అంతే కదా? అతను ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? వారికి మేలు చేస్తాడు. ఆపత్కాలంలో దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి మనల్ని బలపరుస్తాడు. అందుకే ప్రభువు ఏం చెప్పాడంటే, సర్వ మానవాళికి, అందరికీ మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే,
ప్రయాసపడి భారం మోస్తుంటున్న సమస్త జనులారా మీరు నా దగ్గర రండి. నీకు భారం ఉంది కదా, ఏంటి నీ భారము? శారీరక భారం, అదొక అనారోగ్యంతో ఉంది శరీరం. మానసిక పరమైన బాధ, ఏంటి బాధ? మానసిక పరమైనది అన్నీ ఉన్నాయి, కానీ మనసులోకి వెళ్తుంది, అది మానసిక పరమైన సంక్షోభానికి గురి అవుతుంది. దాంట్లో ఒక సందిగ్ధం, ఒక సంఘర్షణ ఉంది. అది తీర్చగలిగిన వాడు ప్రభు మాత్రమే. వ్యాధి బాధలు ఒక భారం అయితే, మానసిక పరమైన బాధ ఇంకొకటి అయితే, ఆధ్యాత్మిక సంబంధమైన బాధ ఇంకొకటి అయితే, చుట్టూ ఆర్థిక పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ ఒకవైపు అవన్నీ ఉంటే వీటన్నింటినీ తీర్చగలిగిన వాడు ఒకడున్నాడు. ఆయన యేసయ్య. ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి వచ్చి మన ప్రభువుని అడగాలి. మన వాళ్ళు చాలా మంది అందరం పని చేయాలి కదా, పని చేస్తారు కదా చాలా మంది. మన పని ఏంటిది? మన పని ఏంటిది? ఏంటి మానవ పని ఏంటండి? ఏంటమ్మా పత్రం? మానవుడి పని ఏంటిది? అర్థం కాలేదా? అర్థమైంది మీకు ప్రశ్న? నా ప్రశ్న అర్థమైందా? మానవుడి పని ఏంటిది? ఏదైనా చెప్పు. అదే చదువుతున్నావు మరి. ఇంకా నువ్వు ఊరికే పొలం కాడికి పోతున్నావు, దేవుడు నేను ఇంట్లో కూర్చోబెట్టింది కాసేపు. అమ్మతో ఉండట్లేదు, ఇక ఊరికే పోతున్నావు అని ఆ సర్కల్ పడుతుంది తిరుగుతున్నా జనాలతో కాసేపు 4 రోజులు ఇంటికాడ ఉందని అది పెట్టింది. ఇప్పుడు చదువుతున్నావు కదా, వెరీ గుడ్. కొన్నిసార్లు దేవుడు మనకి తెలియదు కానీ కొన్ని అనుభవించడానికి కొన్ని అనుమతిస్తారు మన జీవితంలో. అది మంచిది మనకి. ఎందుకు తెలుసా? నువ్వు చాలాసార్లు పని అని ఉరుకుతాను, భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని వదిలేసి. కొన్నింటిని దేవుడు అనుమతిస్తాడు. జ్వరము, గాయము, బాధ, కష్టం వస్తుంది కదా, అప్పుడు ఏడుంటాం? ఇంటుంటాం. అప్పుడు మళ్ళీ కెమిస్ట్రీ స్ట్రాంగ్ అవుతుంది మనం. ఆ ప్రేమ చాలా బలంగా తయారైంది. అది అవసరం మనకి, అది అవసరం. అది దేవుడు మన కీర్తనం చేయడది. మనం కొన్నిసార్లు శారీరకంగా కష్టపడతాం కానీ ఆ యొక్క ప్రేమని బలోపేతం చేయడానికి దేవుడు అనుమతించే కొన్ని సంఘటనలు చాలా మంచిగా అవి. అది అందరి జీవితంలో అది వస్తుంది, అందరి జీవితంలో. మానవుని పనికి తెలుసా? పనే దయచేసి చెప్పు. ఎందుకు? మనం ఉన్నదే పని చేయడానికి. ఎవరికి చెప్పాలి? మీ వాళ్ళకి చెప్పండి. పని అని తిరిగే వాళ్ళకి చెప్పండి. మనం ఉన్నదే పని చేయడానికి. మనిషిని దేవుడు తయారు చేసిందే పని చేయడానికి. ఆదికాండం 2వ అధ్యాయంలో ఉందన్నమాట. ఉందా లేదా? 15వ వచనం చదవండి. ఏముంది? పని అని తిరిగే గుడి బడి వదిలేసి తిరిగే వాళ్ళకి చెప్పండి. దేవుడు నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును, అంతే. ఇంత కార్యించడా? తిని బతుకున్నాడా? ఏం చెప్పాడు? నువ్వు దాన్ని సేద్యం చేయాలంటే దాన్ని వ్యవసాయం చేసుకొని నీవు నీ భార్య బతకాలి. దాన్ని ఏం చేయాలి? కాచుట అంటే ఏంటి అర్థము? కాపాడాలి. ఎందుకంటే నీ పిల్లలు 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 బ్రతకాలి కాబట్టి. అందుకే మనం ఈ పనులు చేస్తే ఈ క్రమంలో జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట చెప్పాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. లేపాలి తీయను ఆగాలి. ఇక్కడ లేపాలి 16వ అధ్యాయం 3వ వచనం. చిత్తే తీసినవా? చదువు నువ్వా? ఆందోళన. నీ పనుల భారము యెహోవా మీద మోపుము. ఆమేన్.
గట్టిగా చెప్పు. నీ పనుల భారం యెహోవా మీద మోపు. ఆయన ఏం చేస్తాడు? నీ ఉద్దేశాన్ని సఫలం చేస్తాడు ఆయన. మనం ఇది వదిలేసి ఈ నా భారం నేనే మోసుకుంటూ పోతున్నాను, ఎక్కడెక్కడ ఎక్కకుండా వచ్చిన సమస్య అది. ఇప్పుడు మానవుని సమస్య ఏంటంటే మన భారము మోసేవాడు ఒకడు ఉన్నాడనే సంగతి మనం ఎప్పుడో మర్చిపోయినాం. ఏదో గుడికి వస్తున్నాము, పోతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఇంటికి పోతున్నాం అంతే. కానీ నా భారం మోసేవాడు ఒకడు ఉన్నాడు అనే సంగతిని మర్చిపోయి చాలా కాలమై పని 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 అని తిరిగి అది రాశికి రావట్లేదు, కుప్ప కావట్లేదు. సంచులు ఎత్తే దాని మీద తిరిగి ఎంత చేసినా తిరిగే పోతుంది. ఇక వచ్చి దాన్ని నిండేదైనా పొంగిపోలేదు ఉందా? అర్థమైందా? ఏదో పిల్లలంటే నాకేం అర్థం కాదు. నీ పనుల భారం యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఇంకో మాట ఉంది, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. ఉందా మాట బైబిల్లో? ఉందా? ఎక్కడుంది? ఎత్తుకోండి కదా, అన్ని మనం చెప్పారు. దేవుడు ఎంత గొప్పవాడండి. మానవాళి భారములను ఆయన మన సమస్త భారం మోసి సిలువ మీద దాటి వాటన్నిటిని బంధించి మనకు విడుదలిచ్చాడు. ఆ విడుదల పొందినటువంటి సంఘములో ఉన్నటువంటి మనము ఇతరుల భారములలో పాలుభాగస్తులై వాటిని విడిపించి ప్రభువు దగ్గర తీసుకొచ్చి అందరూ విడుదల విమోచన పొందడానికి దేవుడి భాగ్యం ఇచ్చాడు. నీ పని ఏంటి? నీ పని ఏంటి? ఈ పని చేస్తే నేను బ్రతకాలి. నీకు ఒక పని ఉంది, దాని భారము ప్రభుపై మోపు. అన్ని ఆయన చక్కబెట్టాడు, అన్ని చక్కబెట్టాడు ఆయన. అమ్మా కీర్తనలో 55 తీయండి. అమ్మ తీయండి. 55వ కీర్తన, 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే ఆయనే ఆయన అనలేదు, ఆయనే నిన్ను ఆదుకొనును. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. నీ పనుల భారము యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. కొత్త నిబంధనలో వచ్చేసరికి ఇదేమో కీర్తనకారుడు దేవుని గురించి చెప్పాడు. సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు, నీ పనుల భారం యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఎందుకు ఈ మాట చెప్పాడు ఆయన? ఎందుకు చెప్పాడు అంటే సొలొమోను దేవాలయాన్ని కట్టించింది, యెరూషలేము దేవాలయాన్ని కట్టింది ఎవరు? సొలొమోను. ఆయన దేవుడిచ్చిన ఆలోచనలన్నీ కూడా దేవుడిపై భారం వేశాడు కనుక అన్ని ముగించాడు. దేవుడి ఉద్దేశం తెలుసుకొని ముగించాడు. కాబట్టి ఇప్పుడు ఏ దేవుని గురించి పాత నిబంధనలో చెప్పారో అదే ప్రభు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అది సమస్య ఏం తెలుసా? అసలు మన భారం ఏంటో మనకు తెలియడం. నాకేం భారం ఉంది? నేను ప్రభు దగ్గరికి వచ్చి విశ్రాంతి పొందడానికి నేను భారం ఉంది కదా. నేను ఏ భారంతో ప్రభు దగ్గర రావాలి? నేను మోస్తున్న భారం ఏంటిది? మనకు తెలియదు. అసలు మనకు తెలియదు. ఏ భారం మోస్తున్నామో కూడా మనకు కొన్నిసార్లు తెలియడం లేదు. అది తెలియనప్పుడు ప్రభుని ఎలా అడగాలో మనకు తెలియదు. ఆయన అడగడం తెలియనప్పుడు మన భారం మనమే మోస్తుంటాము. అది ఉద్దేశము సఫలం కాదు. అందుకే కూర్చొని ఇద్దరు కూర్చొని నా భారం ఏంటంటే ప్రభువా, నా సమస్య ఏంటి నాకు భయపరచు, నా బాధ ఏంటి నాకు తెలియడం లేదు, ఎంతకాలం ఇది? 'అని మనం అడిగితే ఆయన మనకు బోధిస్తాడు. 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 'అని మనం అడిగితే
అర్థమైంది? ఏం చేయాలి? ముందు మన భారం ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని గుర్తించాలి. మన భారం చదువుకున్న పిల్లలు ఉన్నారనుకో, ఏదైనా చదవట్లేదంటే మా అమ్మ నాయన అంటాడు కారణం, వాడు చెప్పింది అదే కదా. ఇప్పుడు సెల్ ఫోన్ అంటాడు, ఇంకోటి అంటాడు, అవి కాదు కారణాలు. అమ్మా అమ్మా వినపడలేదు, అదే గోల్ లేదు, గమ్యం తెలియని వాడు వంకలు చెప్తాడు కారణం, అది బాగాలేదు ఇది బాగాలేదు అని. ఓ మంచి హాస్టల్ వేసాం అనుకో, చాలా మంది గో బాగా హాస్టల్ గోరుంటుంది నా హాస్టల్, గోరుంటుంది నా హాస్టల్ క్యా 2 ఏళ్ళు వస్తావాడు, నువ్వు పోయింది దాని మీద దృష్టి ఉందనుకో, ఇవన్నీ నీకు పెద్దగా ప్రయారిటీస్ కనపడదు. ప్రయారిటీస్ చదువుకున్న వాడి భారం ఏంటంటే వాని లక్ష్యం వాడిని తెలియడం లేదు, వాని గురి తెలియడం లేదు. అంతేనా? అందుకే ఈరోజు మనకి ఇవ్వబడిన ఈ పాఠం ఏంటంటే, మనందరి భారములను మోసి సిలువలో బంధించి విడుదలనిచ్చిన ప్రభు, మీరు రండి నా దగ్గరికి, అన్ని చక్కబెడతాను, అన్ని సెటిల్ చేస్తాను, నేను అన్నిటినీ పరిష్కరించి మీకు మంచి జీవితాన్ని నేను మీకు ఇస్తానని ప్రభు చెప్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను.